మన ప్రభువును రక్షకుడైన సర్వోన్నతుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఈ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తే, వాక్యాన్ని మనం బాగా ఆలోచింపజేస్తే, వాక్యము మనందరికి అర్థమయ్యే రీతిలో ఒక చక్కటి మాట, మంచి మాట మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. ఏటా చక్కటి మంచి మాట అంటే, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారు ఘనత పొందుదురు, ఎవరైతే పాపులుగా బ్రతుకుతారో వారికి అవమానం కలుగును అని దేవుని వాక్యము మనందరికీ కూడా చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తే, బాగా ఆలోచింపజేస్తే, నిజంగా నీతిగా బ్రతికితే నీతిగా బ్రతికితే నిజంగా ఘనత వస్తుందా? చెప్పండి ఒకసారి, ఆలోచించేయండి ఒకసారి. ఈరోజు చాలా చోట మనం చూస్తే, చాలా ప్రదేశాల్లో మనం చూస్తే, నీతిగా బ్రతికిన వారికి ఎక్కువ ఏమొస్తున్నాయి? నిందలు వస్తూ ఉన్నాయి. నీతిగా బ్రతికిన వారికి ఎక్కువ ఏమొస్తూ ఉన్నాయి? అవమానాలు వస్తూ ఉన్నాయి. నీతిగా బ్రతికిన వారికి ఎక్కువ ఏమొస్తూ ఉన్నాయి? అననుకూల పరిస్థితులు వస్తూ ఉన్నాయి. నీతిగా బ్రతికిన వారిని చూసి అనేక మంది హేళన చేస్తూ ఉన్నారు. నీతిగా బ్రతికిన వారిని చూసి అనేక మంది నవ్వుతూ ఉన్నారు. నీతిగా బ్రతికిన వారిని చూసి అనేక మంది విక్రిస్తూ ఉన్నారు. అవునా కాదా? అవును. మరి నీతిగా బ్రతికితే ఘనత వస్తుంది అంటుంది వాక్యం. ఈరోజు పాపులుగా బ్రతికిన వారికి ఘనత ఉందా? నీతిగా బ్రతికిన వారికి ఘనత ఉందా? పాపులుగా బ్రతికిన వారికే ఘనత ఉంది, కానీ నీతిగా బ్రతికిన వారికి ఘనత లేదా? లేదు. ఎందుకంటే లోకం ఎప్పుడు కూడా నీతిగా బ్రతికిన వారిని పట్టించుకోదు. నీతిగా బ్రతికిన వారిని ఎప్పుడు కూడా లోకం గుర్తించదు. గుర్తిస్తుందా? గుర్తించదు. ఎందుకంటే ఈ లోకంలో మనం చూసినట్లయితే పాపము చేసిన వారే చాలా చాలా ఎక్కువగా ఘనత పొందేవారుగా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ లేదా ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏటా ఉదాహరణ అంటే, ఈరోజు లోకంలో ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే, ఎవరైతే ఎక్కువ సిగరెట్లు కాలుస్తారో వాడే గొప్ప. అవునే కాదా? అవును. ఎవడైతే ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడతాడో వాడే గొప్ప. అవునే కాదా? అవును. ఎవడైతే ఎక్కువ మందు తాగుతాడో వాడే గొప్ప. ఎవరి దృష్టిలో? ఈ లోకం దృష్టిలో. అవునా? అవును. అంటే ఈరోజు పాపము చేసిన వారు ఘనత పొందుతున్నారా? నీతిగా బ్రతికిన వారు ఘనత పొందుతున్నారా? అంటే పాపం చేసిన వారే ఘనత పొందుతున్నారు, కానీ నీతిగా బ్రతికిన వారు ఘనత పొందట్లేదు. కానీ ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే, దేవుడు చెప్తున్న ఘనత ఈ లోకమైన ఘనత కాదు. దేవుడు చెప్తున్న ఘనత ఇహలోక సంబంధమైన ఘనత కాదు. మనమందరం అనుకుంటున్నాం ఈ లోకమైన ఘనత ఏమో అనుకుంటున్నాం. కాదమ్మా. దేవుని బిడ్డలారా, దేవుని ఘనత అర్థం కావాలంటే, నీతిగా బ్రతికిన వారికి దేవుడిచ్చే ఘనత అర్థం కావాలంటే, ఒక మంచి ఉదాహరణ బైబిల్లో నుంచి చూపించి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బైబిల్లో మనం పాత నిబంధన కాలంలోనికి వెళ్తే, అంటే పితరుల కాలంలోనికి వెళ్తే, అక్కడ ఒక మంచి నీతిపరుడైన ఒక వ్యక్తి కనబడతాడు. ఆయనే ఎవరు అంటే యోసేపు. ఎవరమ్మా? యోసేపు. యోసేపు చిన్న వయసు నుంచి కూడా దేవునికి ఇష్టడుగానే బ్రతికాడు. ఎవరో? యోసేపు. అలా నీతిగా బ్రతికితే ఒకానొక సమయంలో అన్నలందరూ కలిపి యోసేపుని మిద్యానీయులకు అమ్మేశారు. ఎవరో? అన్నలందరూ కలిపి అమ్మేస్తే వీరందరూ మిద్యానీయులందరూ కూడా తీసుకువెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న వారికి యోసేపుని అప్పగించారు. యోసేపుని అప్పగిస్తే అక్కడ ఒక సైన్యాధిపతి అయిన పోతీఫర్ దగ్గర ఆ యోసేపును పెట్టారు. అక్కడికి వెళ్ళి బత్తి వదిలేశాడా అంటే బత్తి వదలలేదు. నీతిగానే బ్రతికాడు. ఎవరో? యోసేపు. ఇంకో విషయం చెప్పనా? యోసేపు ఈ లోక ఆకర్షణ ఒకటి వచ్చింది. ఏటా ఆకర్షణ అంటే, అక్కడ ఉన్న సైన్యాధిపతి అయిన పోతీఫర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు నువ్వు నాతో పాపం చేయి అని యోసేపుని అడిగింది. ఎవరో? అక్కడ ఉన్న సైన్యాధిపతి యొక్క భార్య.
అడిగితే యోసేపు ఏం చేశాడు? వెంటనే వెళ్ళి పాపం చేశాడా? అబ్బే దొరికింది అవకాశం, దొరికింది ఛాన్స్ అని పాపం చేశాడా? లేదు. అక్కడ ఒక మాట అన్నాడండి. ఏ మాట తెలుసా? ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవుని దృష్టికి నేను ఎట్లు విరోధనవుదును అని ఒక మాట అన్నాడు. చదువుదాం ఆ మాట ఏదో. ఆది కాండము అమ్మా, ఆది కాండము ఒకసారి చదువుదాం చూడండి. ఆది కాండము ఎన్నో అధ్యాయం 39వ అధ్యాయం. ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ యోసేపు యొక్క సంభాషణ జరుగుతుంది. ఏమని? యోసేపు పోతిఫరు భార్య యొక్క సంభాషణ జరుగుతుంది. ఏమని? చదువుదాం చూడండి. ఆది కాండము 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. అంటే యోసేపు ఏమంటున్నాడు? ఇదిగో నీవు నా మీద అధికారివి, నీ భర్త నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న సైన్యం అంతటి మీద అధికారం ఇచ్చాడు, ఈ ఇల్లంతటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద మాత్రం నాకు అధికారం ఇవ్వలేదు అని చెప్తూ ఇంకో మాట అన్నాడు. ఏ మాట తెలుసా? నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవుడి దృష్టికి నేను ఎట్లు ఏమవుదును? విరోధి అవుదును. అబ్బా, ఎంత చక్కని మాట అమ్మది, ఎంత మంచి మాట అది. అవునా? అవును. ఈరోజు యోసేపు అంటూ ఉన్నాడు. ఏమని? ఇదిగో నేను నా పరిశుద్ధతను వదులుకోను, నేను పాపము చేయను, నేను ఘోరమైన దుష్కార్యము చేయను, నేను పాపము చేసిన దేవునికి విరోధిగా ఉండను అని అన్నాడు. అలా అనగానే అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఆ యొక్క సైన్యాధిపతి భార్య యోసేపు చొక్కే ఏం చేసింది? లాగేసింది. యోసేపు చొక్కే చిరిగిపోతే ఇదిగో యోసేపు ఏం చేశాడు? నా మీద మానభంగం చేయడానికి ప్రయత్నించాడు, నాతో పాపం చేయడానికి ప్రయత్నించాడు అని అక్కడ ఉన్న సైన్యాధిపతితో చెప్పగా సైన్యాధిపతి ఏం చేశాడు? తీసుకెళ్లి చెరసాలలో ఏం చేశాడు? అమ్మా, నీతిగా బ్రతికాడు, నిజాయితీగా బ్రతికాడు, పాపము చేయని వాడి కింద పరిశుద్ధుడిగా బ్రతికాడు. అయినా సరే అతని నీతి ఘనత తెచ్చిందా? అవమానం తెచ్చిందా? అవమానమే తెచ్చింది. అవునా? అవును. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం అక్కడ తాగిపోతూ ఉన్నాం. కానీ యోసేపు జీవితాన్ని ఇంకా కొంచెం ముందుకు పరిశీలన చేస్తే, ఏ యోసేపునైతే చెరసాలలో బంధించారో అదే యోసేపుని ఐగుప్తు దేశము మీద రాజు తర్వాత రాజు అంతటి అధికారం దేవుడిచ్చాడు. చూడండి, ఏ యోసేపు అయితే చెరసాలలో బంధింపబడ్డాడో, ఏ యోసేపు అయితే అవమానింపబడ్డాడో, ఏ యోసేపు అయితే ఇదిగో నువ్వు పాపం చేసిన వాడువు గనుక నువ్వు చెరసాలలోకి వెళ్ళు అని అన్నారు, అదే యోసేపును తీసుకొచ్చి ఐగుప్తు దేశం అంతటి మీద ఏం చేశారమ్మా? రాజు తర్వాత రాజు అంతటి స్థానాన్ని పొందుకున్నాడు. ఎందుకని? అతని నీతే అతని ఘనతకు కారణమైంది. అతని పరిశుద్ధతే, అతని భక్తి, అతని విధేయతే అతని యొక్క ఘనతకు కారణమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈరోజు దేవుని యందు నీతిగా బ్రతికితే ఏ సమయమైందో ఏ దినమందో ఏ క్షణమందో దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. కంగారు పడవలసిన పని లేదు. యోసేపు అనుకుని ఉండొచ్చు కదా. ఏమని? ఇదిగో ఇంత నీతిగా బ్రతికాను, నాకు అవమానం తప్ప ఏమీ రాలేదు, నాకు నింద తప్ప ఏమీ రాలేదు అని అనుకుని ఉంటే రాజు అంతటి తర్వాత రాజు యొక్క స్థానాన్ని పొందుకోగలిగేవాడా? లేదు. అలా అనుకోలేదు కనుకనే రాజు తర్వాత రాజు అంతటి స్థానాన్ని పొందుకున్నాడు. ఎవరో? యోసేపు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి పరిశీలన చేయండి, ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు నీతిగా బ్రతుకుదామా లేదా పాపము చేసేవారిగా బ్రతుకుదామా? నీతిగా బ్రతికితే ఘనత ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు వస్తుంది. మనం బాధపడవలసిన పని లేదు, కంగారు పడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు, అధైర్యపడవలసిన పని లేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు మనకు ఘనతనిస్తాడు. ఎందుకనంటే ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, నువ్వు ఘనత పొందేవాడుగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో కొన్ని అవమానాలు పడాలి, నిందలు పడాలి, అననుకూల పరిస్థితులు ఎదుర్కోవాలి,
అననుకున్న ఇబ్బందులు ఎదుర్కోవాలి, బలహీనతలు ఎదుర్కోవాలి, హేళనలు ఎదుర్కోవాలి, నవ్వులు ఎదుర్కోవాలి. వీటన్నిటిని ఎదుర్కొంటేనే దేవుడు మనకి ఘనతనిస్తాడు. ఖచ్చితంగా మనల్ని బలపరచడానికి, మనల్ని దృఢపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనకు ఉన్నతమైన ఘనత ఇవ్వడానికే దేవుడు మన జీవితంలో నిందలు, అవమానాలు పెడుతున్నారు. కాబట్టి అవమానాలు, నిందలు, కష్టాలు, ఇబ్బందులు, హేళనలు, నవ్వులు ఇవన్నీ వస్తున్నాయని చెప్పి మన నీతిని, మన భక్తిని, మన పరిశుద్ధతను వదిలివేసి పాపులుగా జీవించేవారుగా ఉండకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అననుకూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని హేళనలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నా దేవుడే నాకు ఆశ్రయం, నా దేవుడు నాకుండగా నాకు భయమేటి అని మనమందరము కూడా అనుకొని మన యొక్క భక్తి జీవితంలో, పరిశుద్ధత జీవితంలో, నీతి జీవితంలో ముందుకు కొనసాగుతూ దేవుడిచ్చే ఉన్నతమైన ఘనతను మనమందరము కూడా పొందుకునే వారుగా ఉండాలని తెలియజేస్తూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపికతని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వెనుకెళ్ళి ఈ మాటలను మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. మరొకసారి శ్రద్ధగా ఓపికతని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ.